ద్వారా ప్రకటిస్తున్నాము. 7వ తారీఖు కదండి, సారీ 7వ తారీఖు ప్రకటిస్తున్నాము. 12వ తారీఖు నుంచి దానిలో రుసుములు కట్టుకోవడం కానీ అక్కడ నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుద్ది. ఈ నెల 12వ తేదీ నుంచి. దానికి ముందుగా 8వ తేదీ నుంచి టెక్టోగ్రామ్ కూడా జరుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా దానికి సంబంధించిన షెడ్యూల్ అన్నీ కూడా ఇప్పుడు మా ప్రిన్సిపల్ రెడ్డి గారు ఇవన్నీ కూడా మీకు చెప్తారు. దీనికి సంబంధించి ముఖ్యంగా ఇవాళ జరుగుతున్న రేపు జరగబోయే ఈ డిఎస్సి ఏదైతే నేను చెప్పానో, టీచర్ రిక్రూట్మెంట్ ఏదైతే చెప్పానో, అది రాష్ట్రంలో ఉన్న అన్ని మేనేజ్మెంట్స్ అంటే జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, మున్సిపాలిటీ, అలాగే మున్సిపల్ కార్పొరేషను, ఏపీ మోడల్ స్కూలు, ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూట్ ఆశ్రమ అంటే ప్యాకెట్ ఆశ్రమ పాఠశాల ఎమ్మెల్యే సపరేట్ ఉన్నాయి. అవి ఆశ్రమ పాఠశాలలు, ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, మహాత్మా జ్యోతిరావు పూలే వరల్డ్ క్లాస్ వెల్ఫేర్ సొసైటీ, అందులో ఉన్నవి అన్నీ కలుపుకొని అంటే సుమారు 7 మేనేజ్మెంట్స్. ఇవి 7 మేనేజ్మెంట్లో ఉన్న అన్నిటినీ కలిపి 6,100 పోస్టులను వచ్చి వీటిని రేపు రిక్రూట్ చేయబోతున్నాము. 24 డిఎస్సి 24 చేయబోతున్నాము. అది 12వ తారీఖు నుంచి ఈ ప్రాసెస్ వచ్చి స్టార్ట్ అవుతుంది. ఈ నెల 12వ తారీఖు నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయ్యి మార్చి 7 ఏప్రిల్ 7 స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 7వ తారీఖు వచ్చి పూర్తిగా దీని మీద రిజల్ట్స్ నుంచి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు చెప్తారు. ఇవన్నిటి కూడా ఇందులో ఏ జిల్లాకి ఎన్ని అనేవి కూడా మీకు అందరూ లిస్ట్ మీకు పంపిస్తాను. ఏవి ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఎస్జిటి పోస్ట్ లిస్ట్ చేస్తున్నాము, ఎన్ని చేస్తున్నాము, ఏ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ చేస్తున్నాము, ఏ జిల్లాలో అలాగే డీజీటీలు చేస్తున్నాము, ఏ జిల్లాలో నుంచి పీజీటీ చేస్తున్నాము, అన్నిటిని కూడా ప్రిన్సిపల్స్ని ఎక్కడెక్కడ చేస్తున్నాము అన్ని డీటెయిల్స్ కూడా మీకు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ 6,100 పోస్టులు ఏవైతే చెప్పానో అందులో 2,280 ఇది ఇస్తాను మీకు. మళ్ళీ ఇది ఇస్తాను మీకు. 80 పోస్టులు వచ్చి ఎస్జిటి, ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ వచ్చి 2,299, టీజీటీ వచ్చి 1,264, పీజీటీ వచ్చి 215, ప్రిన్సిపల్ పోస్ట్ వచ్చి 42. మొత్తం కలిసి అన్నీ కలిపి 6,100 ఇవన్నీ కలిపి టీజీటీ 1,264, పీజీటీ 215, ప్రిన్సిపల్స్ 42, 42 ఇవన్నీ. వీటన్నిటికీ స్కూల్ అసిస్టెంట్స్ 2,299 2299. ఇవన్నీ ఇస్తాను కదా మళ్ళీ మీకు. మళ్ళీ సర్క్యులేట్ చేస్తాం. ఎస్జిటి 2,280 2280, ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్స్ 2,299 2299, టీజీటీ 1,264 1264, పీజీటీ 215 215, ప్రిన్సిపల్స్ 42 42 కలిపి టోటల్ 6,100. ఇది
మీకు అందరికీ తెలిసిన విషయం, ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్య పట్ల ఎంత ప్రాధాన్యత ఇస్తున్న అంశాన్ని మళ్ళీ మీకు చెప్పవసరం లేదు. మా ప్రభుత్వానికి ఉన్న ప్రాధాన్యత అంశాల్లో విద్య మొట్టమొదటిది. సుమారు ఈ 5 సంవత్సరాల్లో 73,000 కోట్ల రూపాయలు దీని మీద ఖర్చు చేసిన విషయం నేను అసెంబ్లీలో సాక్షాత్తు గవర్నర్ గారే వారి ప్రసంగంలో చెప్పారు. మా ప్రభుత్వం 5 సంవత్సరాల్లో, ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఇప్పటికీ 73,000 కోట్ల రూపాయలు దీని మీద ఖర్చు చేస్తుందనే విషయాన్ని వారు చెప్పిన విషయం మీకు తెలుసు. ప్రభుత్వం తీసుకున్న ప్రక్రియ అంతా కూడా ఏదైతే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారము ప్రతి వారికి విద్యని అందించాలనేది ప్రభుత్వం ద్వారా ముఖ్య ఉద్దేశం. మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రధానమైన ఆలోచన. విద్య అంటే మామూలుగా ఏదో బడుల్లో డే టు డే చెప్పిన యాక్ట్ కాకుండా ఏదైతే ప్రపంచంలో గ్లోబల్ సిటిజన్గా ఉండాలంటే వారికి అవకాశమైన విద్య, ఏ విద్య అయితే ఏ చెప్తే, ఏ సిలబస్ చెప్తే, ఏ పాఠాలు చెప్తే వాళ్ళు సస్టైన్ అవుతారో దాన్ని ఇక్కడి నుంచే ముందు ఫౌండేషన్ స్థాయి నుంచే, పాఠశాల స్థాయి నుంచే వాళ్ళకు వచ్చి రావాలన్న ఆలోచనతోనే ఇవాళ ఈ ప్రభుత్వం కార్యక్రమం చేస్తున్న విషయాన్ని కూడా చెప్తున్నాను. దానిని ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు డే టు డే ప్రతి నెలకి 2 సార్లు రివ్యూ చేస్తూ మా అధికారుల్ని, మమ్మల్ని అందరినీ కూడా ఎవరు ఏ సలహా చెప్పినా, సూచన చెప్పినా అన్నీ చూసుకుంటూ ప్రపంచ పరిస్థితుల్లో, దేశ పరిస్థితులను ఆలోచన చేస్తూ దానికి తగ్గట్లు మరి ఇవాళ మా ప్రభుత్వం తాలూకా మరి కార్యక్రమం చేస్తున్నాం. అవసరమైన దిగంగా కార్యక్రమాన్ని మార్పులు చేర్పులు చేస్తున్న విషయం కూడా తెలుసు. ప్రభుత్వంలో ఉన్న 45,000 పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అన్నింటిలోనూ కూడా మనం మొన్న కాక ఒక వారం రోజుల కింద మనం చూసాం, ఐబీతో ఎంఓయూ చేసుకున్నాం మనందరం కూడా. ఎందుకంటే ఏదైతే ఇందాక చెప్పిన ప్రపంచ స్థాయిలో వచ్చి స్టూడెంట్స్ సస్టైన్ అయ్యి వారికి అన్ని అవకాశాలు రావాలనుకుంటే వారికి కావాల్సిన సర్టిఫికేషన్లు కానీ, వారికి కావాల్సిన విద్య కానీ కింద నుంచి స్థాయి నుంచి రావాలని వాళ్ళు చేసుకుంటూ 1వ తరగతి నుంచే మా తాలూకు ఎస్సీఆర్టీలోనే దాన్ని ఇంకా చేస్తూ కంబైన్డ్గా కొలాబరేషన్తో ఎస్సీఆర్టీ అండ్ ఐబీ కొలాబరేషన్తో 1వ తరగతి నుంచే 12th క్లాస్ వరకు ఎవ్రీ ఇయర్ దాన్ని ప్రమోట్ అయిన తర్వాత 12th క్లాస్లో జాయింట్ సర్టిఫికేషన్తో చేసిన విధానం దేశంలోనే మొట్టమొదట భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ చేస్తుంది. ప్రపంచంలో ఏదో 1-2 దేశాలు చేయొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ కూడా ఆ దిశగా ఆలోచన చేస్తున్న పరిస్థితులు మనకు తెలుసు. అలాగే సిబిఎస్ని కూడా ప్రతి సంవత్సరం వాళ్ళతో ఒప్పందం చేసుకున్నాం. 1000 హై స్కూల్స్ని సిబిఎస్ సిలబస్లోకి వచ్చి మనం ట్రాన్స్ఫర్ చేసుకుని దాంట్లో మార్పు చేసి తగ్గ మౌలిక వసతులు కల్పించి ఆ కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేసిన విషయం మీకు అందరికీ తెలుసు. దాంతోపాటు ఇంగ్లీష్ మీడియంని మొదట పెట్టాం. దాంతో ఆ ఇంగ్లీష్ మీడియంలో విద్యార్థులకి అవగాహన, తర్ఫీదు, బాగా లెర్నింగ్ ఇంగ్లీషు, స్పీకింగ్ ఇంగ్లీషు రావాలనే ఉద్దేశంతోనే టోఫిల్ నుంచి 3rd క్లాస్ నుంచే మరి ప్రైమరీ అలాగే ఇవి అని పెట్టి ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళు చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. చాలామంది చాలా విమర్శలు చేశారు, ఇంగ్లీష్ మీడియం ఎందుకు వద్దు అన్నారు. తర్వాత వాళ్ళే సర్దుకొని వాళ్ళ ఆలోచనలు మారుకొని మేము దానికి వ్యతిరేకం కాదని మళ్ళీ చెప్పిన సందర్భాలు మనం చూసాం. ఇక్కడ ఎవరిని నేను దాన్ని పాయింట్అవుట్ చేసి విమర్శించదలుచుకోలేదు. ఎందుకంటే ఏదైనా కార్యక్రమం చేస్తున్నప్పుడు దాన్ని కొంత సమయాన్ని తీసుకొని దాని నుంచి వచ్చిన ఫలితాలని, ప్రతిఫలాలని